ఒక మహిళ పిల్లలు పుట్టకపోతే ఆమెకి ఎంత అవమానకరమైన పరిస్థితి సమాజంలో ఉంటుంది. పల్లె ప్రాంతాల వాళ్ళకి తెలుసు. ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ వివక్ష ఫేస్ చేస్తారు. పిల్లలు పుట్టనటువంటి అమ్మాయి అప్పుడే పుట్టిన బిడ్డలను ఎత్తుకోవడానికి ఒప్పుకోరు వీళ్ళు. అదే సందర్భంలో శ్రీమంతాల దగ్గర అక్షంతలు వెయ్యనీయరు. చాలా అవమానకరంగా ఉంటుంది. ఇది సంస్కృతిలో భాగమా అంటే కాదు, కానీ వాళ్ళ వ్యక్తిగత ఫీలింగ్స్. చివరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వేసే ప్రశ్నలు. నిజంగా పిల్లలు పుట్టడంలో అమ్మాయి పాత్రే ఉంటుందా? లేదు. అబ్బాయి పాత్ర అమ్మాయి పాత్ర రెండు ఉంటాయి. సరిగ్గా డాక్టర్లతో వెరిఫై చేసి ఎవరైతే ప్రాబ్లం అనేది తెలుసుకుని దానికి ఆల్టర్నేటివ్ చూడాలి. ఒక అమ్మాయికి సంబంధించినటువంటి వ్యధ ఏంటంటే తాజాగా పెద్ద సంచలనం అయిపోయింది. ఇద్దరు కవల పిల్లలు, ఆ ఇద్దరు కనిపించట్లేదు, నేను కన్నబిడ్డలు అంటూ ఒక అమ్మాయి ఆవేదన. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి చూస్తే కాకినాడలో ఉన్నటువంటి అమ్మాయి వాస్తవంగా అసలు విషయం తేలింది ఏంటంటే రాజమండ్రి దాదాపు 9 ఏళ్ల నుంచి పిల్లలు పుట్టలేదు. ఇక చుట్టుపక్కల వాళ్ళ మాటల నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పేసి తనకి గర్భం వచ్చిందని అందరికీ చెప్పుకుంది. దానికోసం అని చెప్పేసి ప్రతి వారము ప్రతి నెల తన భర్తను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళేది. భర్తని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి వచ్చేది. తనకి కడుపు వచ్చిందని చెప్పడం కోసం లోపల చీరలు పెట్టుకుని అలా కడుపుని పెంచుకుంటూ వెళ్ళింది. మొన్న 9 నెలల నిండిని డాక్టర్ గారు రమ్మన్నారు అని చెప్పేసి, అంటే వీళ్ళు అడిగారు అత్తగారు భర్త ఎప్పుడు అంటే డేట్ ఇచ్చారని చెప్పేసి ఆ రోజున వెళ్ళింది. ఆ తర్వాత ఆసుపత్రి లోపలికి వెళ్ళి ఎంతకీ ఎక్కడ అనేది నీకు చెప్తాను నేనని చెప్పేసి భర్తని అత్తని అక్కడ కూర్చోబెట్టింది. ఎంతకీ ఈ అమ్మాయి బయటికి రాలి. వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు చెక్ చేస్తే ఈ అమ్మాయి ఆటోలో వెళ్ళిపోతున్నట్టు కనబడింది. ఫాలో అప్ చేస్తే ఫోను అది తను కాకినాడలో ఉన్నట్టు తేలింది. వీళ్ళు కాకినాడ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. డెలివరీకి అక్కడ నాకు సరిగ్గా ఫెసిలిటీ అనిపించలేదు, అందుకని కాకినాడ వచ్చాను, ఇక్కడ నాకు కాన్పు అయిపోయింది, కవల పిల్లలు పుట్టారు, తీరా చూస్తే ఆ పిల్లలిద్దరు కనిపించట్లేదు అని చెప్పింది. పోలీసులు వెంటనే కంగారు పడ్డారు. తీరా చూస్తే ఆమెకి గర్భము రాలేదు, ఏమీ లేదు అన్నటువంటి విషయం తేలింది. అప్పుడు అమ్మాయి చెప్పింది ఇది చుట్టూ ఉన్న వాళ్ళ అవమానాలు భరించలేక అని. చివరికి పోలీసులు ఆ భర్తకి అత్తకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాల్సి వచ్చింది.